శ్రీకాంత్. శ్రీకాంత స్కెచెస్ అన్ని రెడీ అయిపోయి. యాక్చువల్గా నేను డిజైన్ గురించి ఇంకా ప్లాన్ చేస్తున్నాను. ఏంట్రా ఆగుతున్నావు? ఏమైంది నీకు? Close your eyes and హరి, నువ్వు పిలిచినప్పుడు మాత్రమే శైలు. మా అమ్మ నాన్న నాకు మంచి పేరు పెట్టారనిపిస్తుంది. హరి ప్లీజ్ ఇక్కడుండి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు, వెళ్ళిపో. నేను నీకు పరిచయం లేనప్పుడే నీ ఫ్రెండ్ పెళ్లి చేయగలను నమ్మావు. అలాంటిది నేను ఎంత లవ్ చేస్తానని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నేను వదులుకునే నేను నమ్మకం కలగట్లేదు శైలు నీకు. మళ్ళీ చెప్తున్నాను హరి, నువ్వు పక్కనుంటే బాగుంటుంది, అంతేగా నువ్వు పక్కన లేకపోతే ఉండలేననే ఫీలింగ్. శైలు ప్లీజ్, పక్కన ఉంటే బాగుందంటే పక్కన లేకపోతే ఉండలేనట్టేగా. అయినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా అని ఆర్గ్యూ చేయడానికి రాలేదు. నీ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని వచ్చాను. ఏంటి నా సిచ్యువేషన్? 10 రోజుల్లో నా పెళ్లి. రేపు ఎగ్జామ్ అంటే ముందు రోజు నైట్ ప్రిపేర్ అయి పాస్ అయ్యే రకాన్ని. 10 రోజులు ఉందిగా, గ్యారంటీ డిస్టింక్షన్. జరిగిన దాని గురించి ఎందుకు అనవసరంగా? నా వల్ల నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు హరి. నీ వల్ల కలిగే ఏ ఫీలింగ్ అయినా నాకు ఇష్టమే శైలు. రీజన్ నువ్వైతే చాలు. అందరూ వచ్చినట్టేనా వదినా? నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికి? షాపింగ్ కి. నాదైపోయింది. ఎప్పుడు? ఇందాకే ఆన్లైన్లో షాపింగ్ చేశా. 5 నిమిషాలు పట్టింది. తాళైనా మండపానికి వచ్చి కడతారా? అది కూడా ఆన్లైన్. పదండమ్మా. అదేంటి అంకుల్ రావట్లేదా? అంకుల్ ఓనర్కి ఫోన్ చేశాడు, మనకేం కావాలో తీసుకోమన్నాడు. అంకుల్ మీకు చెప్పేంత పెద్దోడిని గాను. ఏం కావాలో తెచ్చుకుంటే బాగానే ఉంటుంది అంకుల్. కానీ దగ్గరుండి మీ చేతులతో కొనిస్తే తనకు గుర్తుండిపోద్ది. పెళ్ళాక మీరు చేసేది ఏముంటుంది అంకుల్? దీపావళికో సంక్రాంతికో ఇంటికి వచ్చినప్పుడు కూతుర్ని బాగున్నామా అని అడుగుతారు, అల్లుడిని బాగా చూసుకోవాలనుకుంటారు, అంతే. శైలుకి చివరిగా మీ చేతులతో చేయగలిగింది పెళ్ళొకటే అంకుల్. కార్లో ప్లేస్ ఉంది అంకుల్. హరి ఎక్కడ? ఈ చీర చూడండి. ఇదిగో బాబు సార్, అన్ని రకాలు చూపించండి. ఓకే సార్. ఇంకొంచెం బ్రైట్ కలర్స్ ఉంటే చూపించండి. రెడ్ లో ఏం లేవా? ఉన్నాయండి, ఇది చూడండి మేడం. అది పింక్ బాగుంటుంది. పింక్. శైలు కలర్ కి ఇది బాగా నప్పుతుంది కదా వదినా?
అబ్బా నీ సెలక్షన్ సూపర్ బావా మా అక్కకి ఎదిరిపోద్ది. అర్జెంట్ కొనేసి ఇది కాడేది. ఆగు. ఎందుకు? నువ్వు తీసుకెళ్ళి మా చెల్లికి ఇవ్వడాక పెళ్ళేదాకా స్వేచ్ఛకి నెయిల్ పాలిష్ కూడా కొన్నావు. బాగా డెవలప్ అయిపోయావు దా. చాలా బాగుంది వదినా. ఇదొకటి, ఇది కూడా తీసుకుందాం. బాగుంది. ఇవన్నీ ప్యాక్ చేసేయండి. ఓకే మేడం. బాబా ఒక నిమిషం. శైలు నీకు ఇవి నచ్చినాయా? బాగున్నాయిగా, ఇంట్లో నచ్చకపోవడానికి ఏముంది? బాగుంటాం వేరు, నచ్చటం వేరే ఆంటీ. బాగుంటే చూసి వెళ్ళిపోతాం, నచ్చితేనే కావాలనుకుంటాం. శైలు నచ్చినాయా? ఓ మాట చెప్పొచ్చు కదరా. చెప్పలేనప్పుడు ఒక మాట మీరే అడగచ్చు కదా ఆంటీ. ఏంటి బాబు అలా చేస్తున్నావు? పెళ్లి కూతురు నచ్చలేదంట, ఇప్పుడు అప్పుడే అవదది. తీ తీ తీ. ఓకే సార్. అదే బాగున్నట్టుంది. నీకు నచ్చింది తీసుకో. నువ్వు ఓకే అంటే జరిగే పెళ్లి 2 అక్షరాలు. పెళ్లి 2. ఐల్ టాక్ టు కీర్తి. ఎందుకు? నేను చెప్తాను. చెల్లెమ్మా, బస్సు రాకపోతే ఆటోలో వెళ్ళొచ్చమ్మా, ఆటో రాకపోతే లిఫ్ట్ అడిగి వెళ్ళొచ్చమ్మా. కానీ ఒకడిని లవ్ చేసి ఇంకొకడిని పెళ్లి చేసుకొని వాడింటికి మాత్రం వెళ్ళకూడదమ్మా. నేను గనక ఆడదానిగా పుట్టుంటే హరిని 10 సార్లు పెళ్లి చేసుకునేవాణ్ణమ్మా. నువ్వు ఒక్కసారి పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావమ్మా? ఈ అన్నయ్య కోసం. ఎక్కడ ఏం చెప్పాలనుకుంటున్నావో నీకే తెలియట్లేదు. కనీసం ఎవరితో చెప్తున్నావో క్లారిటీ ఉండాలిగా. నేనున్నాం కాబట్టి సరిపోయింది. అదే నా ప్లేస్లో తనందో అనుకో, ఉన్న ప్రేమ కాస్త దుబ్బి రేపే వాడిని పెళ్లి చేసుకునేది. గురు ఫుల్ నైట్ కష్టపడి రాశాను గురు. ఆయన 10 సార్లు పెళ్లి చేసుకోవడం ఏంట్రా దరిద్రుడు. అవునంటీ, వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మీరందరూ కలిసిపోయి చేరా? అయ్యయ్యో, అలాంటి చెడ్డ అలవాట్లు మా ఇంట్లో లేవండి. కలిసి ఉంటాం అంటే ఒకే ఇంట్లో ఉంటాం కాదు కదా ఆంటీ. తాతగారి పైన ఏంటి తాతగారు, అందరూ కింద ఉంటే మీరు ఒక్కరే ఇక్కడ? తేడా ఏముంది, అందరిలో ఉన్న ఒక్కడేగా. మందేస్తావా? ఎవరిని పట్టుకుని ఏమడుతున్నారు తాతగారు? అలాంటి అడగక్కర్లేదు, జస్ట్ మనసులో అనుకుంటే చాలు. Cheers. Cheers. అవును తాతగారు, మీరు అంకులు ఆడి మాట ఎతకయ్యా. ఏమనుకుంటున్నాడు? ఇంటికి వచ్చినప్పుడేమో పలకరించలేదు, పక్కనే ఉన్న కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అలాంటప్పుడు నేను రావడం ఎందుకు? మొదటి నుంచి అంతే, మొండోడు. ఎవణ్ణి పడితే ఆడిని నమ్మటం. ఆ వ్యాపారం ఈ వ్యాపారం అని అన్నిట్లో నష్టమే. ఊళ్ళో అందరూ ఒక్కో మాట అంటుంటే తల కొట్టేసినట్టుండేది. అప్పటిదాకా ఆడి కొడుకేగా, ఏదోలా బతికేస్తాళ్లే అనుకున్నాను. కూతురు పుట్టింది. నాన్న, అన్నయ్యకి పాపంట కదా? ఎవరైతే ఆడికే ఉందిలేమ్మా. ఇప్పటిదాకా 3 మోస్తున్నాను, ఇక నుంచి 4 మోయాలి, అంతే తేడా. కంటే తండ్రి అయిపోతాడా? ఏం పాపం చేసిందో, ఈడి కూతురుగా పుట్టింది. అన్నయ్య, నాన్యతో కోపంలో అన్నమాట. ఇదే మాట రేపు నా పిల్లలకు ఊహ తెలిసాకంటే తండ్రంటే కంటపై కాదు, వాళ్ళని పెంచడం కూడా నాకు తెలియదు కదమ్మా. ఆ క్షణం ఇంట్లోంచి బయటికెళ్ళినవాడు పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం కుటుంబానికి దూరమై, వాళ్ళ ప్రేమకు దూరమై, కష్టాలన్నీ భరించి తండ్రంటే కనడం కాదు
తండ్రి అంటే ఆడు అనిపించుకున్నాడు. వచ్చిన దగ్గర నుంచి నన్ను కనీసం వాడు కన్నెత్తి కూడా చూడట్లేదు. నేను పోయేలోపు నాతో వాడు ఒక్కసారైనా మాట్లాడితే చాలయ్యా. అసలు ఆయన ఎందుకు మాట్లాడాలి తాతగారు? ముందు మీరే వెళ్ళి మాట్లాడచ్చుగా. ఇంకా ఆలోచిస్తారండి తాతగారు? మందులో ఉన్నారు, మంచి ఫ్లోలో ఉన్నారు. ముందు కిందకెళ్ళని చెప్తాను, అంతా సెట్ అయిపోద్ది. రేయ్ సీను, ఆగు. నిన్నే అటెటో చూస్తావేంట్రా? నన్ను చూడు. నేను ఆ మాట అంటే ఎప్పట్లాగే తిరిగి నువ్వు ఓ మాట అంటావు అనుకున్నాను. అంతేగాని నాతో మాట్లాడడం మానేస్తావనుకోలేదు. రేయ్, క్షమించమని అడిగితే చాలా, లేకపోతే నీ కాళ్ళ మీద పడాలా? నల్ల